Hello guys, welcome to our channel Spark Updates, fully loaded with movie updates and reviews. కల్కి రిలీజ్ ట్రైలర్ అయితే వచ్చేసింది. ఒకటే మాట, రాడనుకున్నారా రాలేడనుకున్నారా? ఇంతకు ముందు కన్నా గట్టిగా కొట్టడానికి ప్రిపేర్ అయి వస్తున్నాడు మన ప్రభాస్ అన్న. అప్పుడు ఇద్దరు కలిసి రీజనల్ బౌండరీస్ ని బద్దలు కొడితే ఇప్పుడు ఇద్దరు కలిసి వరల్డ్ వైడ్ బౌండరీస్ ని బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రెండిట్లో ఒక్క వ్యక్తి మాత్రం అప్పటి నుండి ఇప్పటి వరకు అలా ఇండియన్ మూవీ స్టాండర్డ్స్ ని పెంచుతూనే ఉన్నాడు. అతనే ఉప్పలపాటి ప్రభాస్ రాజు. హైప్ ఎక్కించుకున్నాం కదా, ఇప్పుడు ఒక ముచ్చట గురించి చెప్తా. అదేంటంటే ఇదంతా ఓకే, కానీ వైజయంతి మూవీ వాళ్ళు మాత్రం మారారు గురు. ఏంటిది, ప్రతిసారి వాళ్ళు ఒక టైం చెప్తారు, ఆ టైంకి రారు. ఈ రిలీజ్ డేట్ పరిస్థితి కూడా అంతే. A few moments later. A few minutes later. 6.5 hours later. ఫ్యాన్స్ ట్విట్టర్లో ట్రెండ్ కూడా చేశారు, వరస్ట్ మూవీ బ్యానర్ అని. అది కరెక్టే, వీళ్ళకి అవార్డు ఇచ్చేయచ్చు. ఇంతవరకు చెప్పిన టైంకి ఒక్క కంటెంట్ కూడా రాని రికార్డ్ వీళ్ళ సొంతం. చూద్దాం ఫ్యూచర్లో ఈ రికార్డ్ని ఏ బ్యానర్ బ్రేక్ చేస్తావో. అయితే 6కి ట్రైలర్ అని చెప్పి 8:40కి ట్రైలర్ని రిలీజ్ చేశారు. చూశాక ఒకటే మాట, ట్రైలర్ చూసాక ఒకటైతే అర్థమవుతుంది, మూవీ మొత్తంలో ప్రభాస్ అశ్వత్థామకి ఆపోజిట్ గానే ఉంటాడు. మూవీలో భైరవ యూనిట్స్ కోసం ఎవరినైనా ఎదిరిస్తాడని అర్థమవుతుంది. ఆ ప్రాసెస్లో బౌంటీ కోసం అశ్వత్థామని కూడా ఎదిరిస్తాడని అర్థమవుతుంది. అండ్ మనం చూడొచ్చు, భైరవని కొంచెం ఈవిల్ యాంగ్లో చూపించారు మనకి ట్రైలర్లో. అండ్ మూవీలో చివరికి వచ్చే వరకు భైరవ కూడా రియలైజ్ అయ్యి రెబల్స్ వైపు వస్తాడేమో, అంటే అశ్వత్థామ వైపు వచ్చి రైడర్స్తో ఫైట్ చేస్తాడేమో. చూడాలి మరి అది ఎలా ఉంటుందో. అండ్ ఫస్ట్ ట్రైలర్లో కన్నా ఈ రిలీజ్ ట్రైలర్లో అందరి క్యాస్ట్ లుక్ని చూపించారు. అండ్ కలి ఏకే సుప్రీం యాష్కిన్ కమల్ హాసన్ గారి లుక్ కూడా చూపించారు. ఆయన పూర్తి బాడీని చూపించారు. ఆయన లుక్ మాత్రం అరాచకం అని చెప్పాలి. మనిషి మారలేడు. కమల్ గారి లుక్స్ ఇలా ఉంటాయని గ్లిమ్స్ అండ్ ఫస్ట్ ట్రైలర్లో మనకి మొత్తం చూపించలేదు, కానీ ఈ రిలీజ్ ట్రైలర్లో మాత్రం డీటెయిల్గా చూపించారు ఆయనని. ఇంకా ఆ విజువల్స్ గురించి మాట్లాడుకుంటుంటే మాటలు సరిపోవట్లేదు. ఏం చెప్పినా అరే ఇంకొంచెం తక్కువ చెప్పానే, ఇంకొంచెం చెప్పాలి అనే ఫీలింగ్ వస్తుంది. అసలు ఆ విజువల్స్ హాలీవుడ్ అవుట్పుట్కి మించి ఉన్నాయి. ఆమె నాకు తెలిసి అభిమన్యుడి వైఫ్ ఉత్తర క్యారెక్టర్ చేస్తున్నారు. ట్రైలర్ చూసాక మూవీలో యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు అనిపించింది. అండ్ అశ్వత్థామ అండ్ భైరవ మధ్య ఫైట్ మాత్రం విజువల్ వండర్లా డిజైన్ చేశారు కావచ్చు. అండ్ క్లైమాక్స్లో రైడర్స్ శాంబాల మీద అటాక్ చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. ఇంతకుముందు చూపించని క్యారెక్టర్స్ ఈ రిలీజ్ ట్రైలర్లో చూపించారు. మనకి మాలవిక నాయర్ని కూడా చూపించారు. ట్రైలర్ మధ్యలో మనకు ఒక సాంగ్ ప్లే అయింది. ఆ సాంగ్ చాలా బాగుంది, మాధవ అని సాగుతుంది ఆ సాంగ్. లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి. లాస్ట్ లో బుజ్జి అలా ట్రాన్స్ఫార్మ్ అయ్యే షార్ట్ చూస్తే గూస్ బంప్స్ వచ్చాయి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అలా అవుతుందని. ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు, ఇది కూడా ఓడిపోను. అండ్ మేము కూడా ఇది గెస్ చేసాం బుజ్జి ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అని. ఎప్పుడంటే బుజ్జి అండ్ భైరవ గ్లిమ్స్ వదిలారు కదా, దాని బ్రేక్ డౌన్ వీడియోలో మేము మెన్షన్ చేసాము. మీరు కావాలంటే వెళ్ళి చూడొచ్చు, మన ఛానల్లో ఉంటుంది. అక్కడ ప్రభాస్ డైలాగ్ అయితే ప్యూర్ మాస్టర్ అంతే. ఈసారి ఫుల్గా ప్రిపేర్ అయ్యొచ్చా, దా చూసుకుందాం అని ఒక ఈవిల్ స్మైల్ ఇస్తాడు. ప్రిపేర్ అయ్యొచ్చాను. అబ్బో అరాచకం అంతే. ట్రైలర్ చూసాకనే మన పరిస్థితి ఇలా ఉంటే ఇంకా మూవీ చూసాక ఏమైపోతామో. అశ్వత్థామ అండ్ భైరవ ఫైట్ సీన్స్కి మాత్రం థియేటర్స్ తగలబడిపోతాయి. ఒక నమ్మకం అయితే వచ్చేసింది గురు నాగ్ అశ్విన్ పైన. హీ డెఫినెట్లీ డెలివర్స్. ఓకే, ఇంకా మాట్లాడుకుంటూ పోతే నాగిమామ విజన్ అండ్ మూవీ విజువల్స్కి మాటలు సరిపోవట్లేదు. ట్రైలర్లో చాలానే డీటెయిల్స్ ఉన్నాయి. అది మేము బ్రేక్ డౌన్ చేసి మళ్ళీ ఒక వీడియో పెడతాము మన ఛానల్లో. దాట్స్ ఇట్. మీరు ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. మేము వీడియోస్ పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి. దాట్స్ ద వీడియో గాయ్స్. లెట్స్ మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.